హాయ్, నా పేరు భవ్య. వెల్కమ్ టు భవ్య డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కాంటాక్ట్ చేయకుండా సైలెంట్గా ఎందుకున్నారు చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఈ వీడియోస్ కనుక మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టారో అనేది ఎవరికైనా వర్తిస్తుంది. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. స్టార్ట్ చేద్దాం. చెప్పండి మహాదేవ, యూఎస్ యొక్క పర్సన్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్. టారో అనేది ఎలా చూడాలి అని అడుగుతున్నారు. టారో అనేది ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్లో కరెంట్ ఎనర్జీస్ మాత్రమే వస్తాయండి. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇక్కడ మీకు అనిపిస్తే ఆ మెసేజెస్ మీకోసమే అని అర్థం. స్టార్ట్ చేద్దాం. జస్టిస్, ద హై ప్రిస్టెస్, 6 ఆఫ్ పెంటికల్స్, ద హెర్మిట్. ఓకే, ప్రజెంట్ మీ పర్సన్ ఐసోలేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సైలెంట్గా ఉన్నారు, ఎక్కువగా కాంటాక్ట్లో లేరు అనేది అయితే కనిపిస్తుంది. మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది లేదు ఈ సిచ్యువేషన్ గురించి. మీరు కమిట్మెంట్ గురించి అడుగుతుండొచ్చు మీ పర్సన్ని. దానికి వాళ్ళలో వాళ్ళే ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూజన్ ఉంది మీ పర్సన్కి. ఈ కన్ఫ్యూజన్ నుంచి అవాయిడ్ చేయడానికి తనలో తనే ఒక ఆన్సర్ అనేది వెతుక్కుంటున్నారు. అందుకే సైలెంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు మీ పర్సన్. మీ పర్సన్ మనసులో మీ గురించి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ బయటకైతే చెప్పాలి అనుకోవట్లేదు. మాటల కన్నా సైలెన్స్లోనే నిజం ఉంది అని అనుకుంటున్నారు. మీ మీద ఉన్న ఫీలింగ్స్ని బయట పెట్టడానికి రెడీగా లేరు మీ పర్సన్ ప్రజెంట్. మీ పర్సన్ ఇప్పుడు కాంటాక్ట్ చేస్తే కరెక్టా లేదా, కాన్వర్సేషన్ రాంగ్గా కన్వే అవుతుందా అని ఆలోచిస్తున్నారు. తప్పు చేయకూడదు అనే భయం అయితే ఉంది, మిమ్మల్ని హర్ట్ చేయకూడదని అయితే ఉంది మీ పర్సన్కి. అందుకే క్లారిటీ వచ్చే వరకు డెసిషన్ హోల్డ్లో పెట్టి బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు. మీ పర్సన్కి ఇప్పుడు ఎమోషనల్గా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే సిచ్యువేషన్లో అయితే లేరు. ఇప్పుడు కాంటాక్ట్ చేస్తే మీకు ఏం ఇవ్వగలం, మీకు క్లారిటీ లేదు, క్లారిటీ ఏం చెప్పాలి అని సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ మీ పర్సన్ స్టేబుల్ అవ్వాలి అనుకుంటున్నారు, అందుకే సైలెంట్ని చూస్ చేసుకున్నారు. మీ పర్సన్ మాట్లాడితే హాఫ్ హార్టెడ్గా కాకుండా రైట్ ఇంటెన్షన్స్తో రావాలి అని అనుకుంటున్నారు. దిస్ ఇస్ టుడే రీడింగ్. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మీకు కనుక ఈ వీడియోస్ రెజొనేట్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరికి రెజొనేట్ అవుతున్నాయో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.